స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి గారు వారు వికలాంగుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వికలాంగులు పనికిరారు కొన్ని పోస్టులకని మాట్లాడేటువంటి పద్ధతి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. భారతదేశంలో కూడా 2016లో వికలాంగుల హక్కుల చట్టం ఒకటి తయారైంది. ఆ హక్కుల చట్టం ప్రకారం ప్రతి మనిషికి, అందులో ప్రత్యేకించి ఆర్టికల్ 3 ప్రకారం ప్రతి వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందరితో పాటు సమానంగా ఎదగటానికి కావలసిన అవకాశాలను కల్పించాలి. వారు కేవలం స్వేచ్ఛగా మాత్రమే కాదు, ఆత్మగౌరవంతో జీవించడానికి కావలసిన పరిస్థితులను ప్రభుత్వమే కల్పించాలి. వాళ్ళ వైకల్యం పేరుతో వాళ్ళ హక్కులను హరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 7 ప్రకారం వాళ్ళను దూషించినా, వాళ్ళపైన దాడులకు దిగినా, హింసించినా అవి కూడా చాలా పెద్ద నేరాలుగానే పరిగణించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఒక చట్టాన్ని అమలు చేయవలసిన స్థానంలో ఉన్న ఒక అధికారి వారిని వైకల్యం కారణంగా ఎత్తి పొడుస్తూ, కించపరుస్తూ వారిపైన నీచంగా వ్యాఖ్యానించడం అనేది సమంజసం కాదు. వారు పనికిరారు అని ఒక మాట కూడా వారు వ్యాఖ్యానించారు. వాస్తవానికి చాలామంది వైకల్యం కలిగినటువంటి వాళ్ళు సకలాంగుల కంటే కూడా చాలా మంచిగా జీవితంలో రాణించారు, చాలా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణల జోలికి నేను పోవటం లేదు. కానీ ఒక చట్టాన్ని అమలు చేయవలసిన స్థానంలో ఉన్న ఒక అధికారి రకంగా మాట్లాడటాన్ని తప్పుపడుతున్నాం, ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం అయితే చాలా శోచనీయమైన విషయం. మొత్తం నాగరిక సమాజం ఇట్లాంటి వ్యాఖ్యలను ఖండించాలని, వాళ్ళ ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు రాకుండా జాగ్రత్త పడాలని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నా. మరొకసారి ముక్తకంఠంతో వైకల్యాన్ని శాపంగా చూసే ఒక సాంప్రదాయిక ఆలోచన సరళిని మనం అందరం తీవ్రంగా వ్యతిరేకించాలి. వాళ్ళ అవకాశాలను వైకల్యం కారణంగా నిరాకరించేటువంటి ఒక సంప్రదాయకమైన దృష్టికోణాన్ని కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.